హలో గైస్, నేనైతే వీడియో అయితే ముందుకు వచ్చాను. ఇప్పుడైతే నేను ఆనియన్స్ తెల్లగడ్డలు మొత్తం తీసుకున్నాను. వాటిని అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మీరు చూడండి. ఇప్పుడైతే నేనైతే టమాటాస్, తెల్లగడ్డలు, తర్వాత ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నవన్నీ మిక్సీ జార్కి వేసుకున్న తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత అయితే మనమైతే వాటిని మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసిన తర్వాత మనమైతే మూత పెట్టుకున్నాము మిక్సీ జార్ది. ఇప్పుడైతే అది మిక్స్ అయింది. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. తర్వాత అయితే మనం 2 ఎగ్స్ తీసుకున్న తర్వాత 2 ఎగ్స్ను పగల కొట్టుకుంటాము. ఆ పగల కొట్టిన దాన్ని అయితే బాగా సాల్ట్ అండ్ మిరప్పొడి అండ్ ధనియాల పొడి అండ్ పసుపు పొడి అవి వేసిన తర్వాత మనమైతే ఆ ఎగ్ సోనలు మొత్తం బాగా బాగా కదిలించుకోవాలి, బాగా కలుపుకోవాలి. అదైతే రెడీ అయింది. ఇప్పుడైతే నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన దాన్ని అయితే మనం బాగా నేను కలిపెడతాను కదా, అదే కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే పెను తీసుకొని గ్యాస్ అయితే వెలిగించేసి పెను అయితే పెట్టేసాము. మనం తీసుకున్నాం కదా, దాని అయితే పెనుగులో అయితే పోయేసాము. ఆ పెనుగులో పోసిన తర్వాత దాన్ని కాసేపు ఉంచిన తర్వాత గెంటితో అయితే ఆ విధంగా అంటున్నాను కదా, ఆ విధంగా అనండి. అనిన తర్వాత అయితే అదైతే ఆ విధంగా వస్తుంది. దాని అయితే మనకు ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. ఇప్పుడు నేనైతే తిప్పుతున్నాను. ఆ విధంగా తిప్పాలి, ఎందుకంటే అక్కడ అది బాగా కాలుతుంది, ఆ విధంగా వస్తుంది. ఇప్పుడైతే మనమైతే దాన్ని అయితే బాగా కలిపెడతా ఉన్నాను. మనం నూనె కూడా మనకు తగినంత వేసుకోవాలి. ఇంకోసారి అయితే వేసుకొని దాన్ని కూడా కలిపెట్టేస్తాను. ఇప్పుడైతే కలిపెట్టేసి మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటాను. ఇప్పుడైతే పెనుగు పెట్టుకొని ఆ పెనుగులో ఒక రొంత నూనె వేసుకుంటాను. ఆ నూనె వేసుకున్న తర్వాత ఆ నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా అయితే ఆవాలు అయితే వేసుకుంటాను. చూడండి, ఆవాలు అయితే వేసాను. ఆవాలు కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనమైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటాము. ఆ కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే మనమైతే కరివేపాకుని బాగా కలిపెట్టుకుంటాము. ఆ కరివేపాకుని కలిపెట్టుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నాము కదా, ఆ మిక్స్ చేసుకున్న ఎర్రగడ్డలు టమాటాలు తెల్లగడ్డలు అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్ చేసుకున్న దాన్ని పెనుగులు అయితే వేసేయాలి. పెనుగులు వేసిన తర్వాత అయితే దాన్ని బాగా కలిపెట్టేసి మనమైతే బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపెట్టుకోవాలి. ఆ కలిపెట్టిన తర్వాత అయితే మనం ఇందాక ఎగ్స్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే కొంచెం పసుపు పొడి అయితే వేస్తున్నాను. ఆ పసుపు పొడి వేసేసిన తర్వాత అయితే మనం దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ పసుపు పొడి మనం ఎందుకు వేసుకుంటాము అంటే అది మన టమోటాస్ ఆనియన్స్కి వేసుకున్నాం కదా, ఆ పచ్చివాసన పోవడానికి. తర్వాత అయితే కొంచెం మిరప్పొడి అయితే వేసుకుంటాను. ఆ మిరప్పొడి వేసేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటాము. అది వేసుకున్న తర్వాత అది కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత అయితే మనమైతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆ గరం మసాలా కూడా టేస్ట్ రావడానికి అండ్ అది మామూలుగా టేస్ట్ సూపర్ రావడానికి వేసుకుంటారు. తర్వాత అయితే మనమైతే బాగా దాన్ని అయితే కలిపెట్టుకుంటాము. ఆ కలిపెట్టుకున్న తర్వాత అది ఒక కలర్లోకి వస్తుంది. పచ్చివాసన పోయేసి అదైతే మంచి కలర్లోకి వస్తుంది. అప్పుడైతే మనమైతే అది కొంచెంసేపు 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనం చేసుకున్న వాటిని అయితే ఆ పీసులు కట్ చేసుకొని ఆ పీసులు మొత్తం వేసేయాలి. ఆ పీసులు మొత్తం నేనైతే వేస్తూ ఉన్నాను. ఆ పీసులు వేసేసిన తర్వాత మనమైతే దాన్ని అయితే బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే పీసులు మొత్తం వేసేసి నేనైతే దాన్ని అయితే బాగా కలిపెడతాను. ఇప్పుడైతే కలిపెడుతున్నాను. ఆ విధంగా కలిపెట్టిన తర్వాత అదైతే రెడీ అవుతుంది. అది మనం చేసుకున్న కర్రీలో అది ఎగ్స్ అనేటివి బాగా మిక్స్ అవ్వాలి. ఒక 2 or 3 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని తర్వాత దాన్ని కొంచెం బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం కాసేపు అలానే ఉంచి దాన్ని హీట్ అవుతుంది. ఇప్పుడైతే బాగా బాయిల్ అవుతుంది కదా, చూడండి. అదే మొత్తం లాస్ట్లో అది అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటాము. ఆ కరివేపాకు వేసిన తర్వాత మనం మళ్ళీ ఒక రొంత కలుపుకుంటాము, మిక్స్ చేస్తాము ఆ కరివేపాకు వండడానికి. దాన్ని అయితే మనమైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై